ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు రాయల్ స్టాడ్యూట్ డైలీ గాస్పల్. అందరికీ వందనాలు. ఇవాళ దేవుడు మీతో మీ కుటుంబంతో మాట్లాడుతున్న వాక్యం ఏదనగా మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే హౌ గాడ్ లవ్స్ అస్. మనము గాడ్ మనల్ని ప్రేమిస్తున్నాం మనకి ఎలా తెలుస్తుంది? ఇర్మియా రాసిన గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అంటే ఇక్కడ ఏమంటున్నట్టే ఇర్మియా భక్తుడితో మన యెహోవా దేవుడు చాలా కాలం క్రిందట ఇర్మియా భక్తుడు దేవుడు ఇర్మియా భక్తుడితో చెప్పాడు ఏంటంటే, నా ప్రేమ శాశ్వతమైనది, నేను మీ అందరినీ విడువక ఎడబాయక మీ మీద కృప చూపుచున్నాను, మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇర్మియా భక్తుడితో, దేవుని ప్రేమ శాశ్వతమైనది. ఏంటి? నా ప్రేమ శాశ్వతమైనది. మీరు లోక ప్రేమ గురించి చూస్తే వాళ్ళ ప్రేమ మనం అందరూ ఉన్నప్పుడు అందరూ జాయ్గా ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు అప్పుడు ప్రేమగా ఉండేవాళ్ళు. అసలు అది ప్రేమే కాదు. ఎప్పుడైతే మీరు లోన్లీగా ఫీల్ అయ్యి ఎప్పుడైతే మీరు లోన్లీగా ఫీల్ అయ్యి మీరు ఒక్కలే ఉంటారో, చీకటి గొర్రెలు మీరు ఒక్కలే ఉంటారు, అప్పుడు వచ్చి మీతో మాట్లాడేవాడే అదే నిజమైన ప్రేమ. మీరు మందులు వేసుకుంటారు కదా, ఆ మందులకు కానీ లేకపోతే మనం తినే పదార్థం ఏదైనా కానీ వాటికి ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి. అలాగే మన మనుషుల ప్రేమకు కూడా ఒక ఎక్స్పైరీ డేట్ అయితే ఉంటుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోగానే మనం ఏం చేస్తాం? మనం తినే పదార్థాల మీద ఎక్స్పైరీ డేట్ ఉంది కదా, అదైపోతే మనం ఏం చేస్తాం? పక్కన పడేస్తాం. అలాగే ఇది కూడా మన దేవుని ప్రేమకి ఎక్స్పైరీ డేట్ ఉండదు, కానీ మనుషుల ప్రేమకి ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవ్వగాని నువ్వెవరు నేనెవరు అన్నట్టు ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. ద గాడ్ లవ్స్ ఇస్ పర్మనెంట్, ద పీపుల్ లవ్ ఇస్ టెంపరరీ. అంటే ఏంటి? మన దేవుని ప్రేమ ఏంటి? శాశ్వతమైనది. మన యొక్క మనుషుల ప్రేమ ఏంటి? శాశ్వతం కానిది. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు ఏం నేర్చుకుంటున్నారంటే దేవుని ప్రేమ శాశ్వతమైనదని మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.